నా పేరు సయ్యద్ రఫీ. నేను తెలంగాణ ఉద్యమంలో ఇంకెన్నాళ్ళు వాయిస్ ఆఫ్ తెలంగాణ సినిమా తీసిన. అప్పటి నుంచి నాకు కొద్దిగా సామాజిక స్పృహ కాబట్టి నేను ఎన్నో పత్రికలలో వ్యాసాలు, కాలమ్స్ రాసేటోని. అయితే అవన్నీ చూసి నాకు ఎఫ్జీజీ ఆహ్వానించడం జరిగింది. గత ఏడాది నన్ను పిలిచినప్పుడు ఒక మెంబర్గా జాయిన్ అయిన దీంట్లో. ఈ సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్లో వివేక్ గారు ఎవరైతే ఎడిటర్ ఉన్నారో ఎఫ్జీజీ టైమ్స్కి, ఆయన నా వ్యాసాలను చూసి స్పందించి నేను ఈసీ మెంబర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా ఆనందకరం. నేను ఎఫ్జీజీలో ఈసీ మెంబర్గా జాయిన్ అయినా. నాకు ఎఫ్జీజీ అంటే మొదటి నుంచి కూడా చాలా గౌరవము. దూరం నుంచి చూసేటోన్ని ఇట్లాంటిది ఒక సంస్థ ఉండాలి, ఒక పాలసీల గురించి కొట్లాడే సంస్థ లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మాస్ సంస్థలు ఎన్నో చూసినాం, కానీ అంత పరిణతి చెంది ఒక విధానపరమైన నిర్ణయాలను సైతం పిలిచేయడం కానీ, గవర్నమెంట్ని అడగడం కానీ ఒక పద్ధతిగా, దీంట్లో అందరూ రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అయితే నేను సినిమా మేకర్గా ఒక సామాజిక సినిమాలు తీసేటోని కాబట్టి నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించారు. అయితే నేను సినిమాలు తీసేటప్పుడు దూరంగా నేను దీని మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండే, కానీ ఇవాళ నేను దీంట్లోనే ఉంటా అని నేను అనుకోలే. పోయి మళ్ళీ నన్ను ఈసీ మెంబర్గా కూడా ఆహ్వానించారు. కాబట్టి ఈ సంస్థకు పరిశీలన తర్వాత దాంట్లో ఎన్నుకునే శక్తి ఉన్నది కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఆహ్వానించారు. కాబట్టి ఏంటంటే ఎఫ్జీజీకి ఇలా ఉండడం మాకు కూడా గర్వకారణమే. ఈ సంస్థకు మాకు తోచినంత వేలో దాన్ని ముందుకెళ్ళడానికి మా చేయూత కూడా అందిస్తాం. తర్వాత ఇక మేము ప్రధాన పత్రికలకు కూడా ఏవైతే కాలమ్స్ రాస్తామో, వివేక్ గారి ఏదైతే ఆయన ఎడిటర్గా నిర్వహిస్తున్న ఎఫ్జీజీ టైమ్స్ కూడా మాకు సమయం దొరికినప్పుడు, ఏదైనా మంచి అంశాలు ఉన్నప్పుడు తప్పకుండా ఈ పత్రికకు మేము రాస్తాం కూడా. తర్వాత ఏమన్నా సూచనలు, సలహాలు ఏమున్నా కూడా ఈ ఎఫ్జీజీని బేస్ చేసుకొని ప్రభుత్వానికి కూడా ఏదైనా దిశానిర్దేశాలు చేయాలన్నా కూడా చేస్తాము. ఇప్పుడు ఈ సమాజంలో నేనే పర్సనల్గా గమనిస్తున్నా, ఈ వ్యవస్థ మరీ ఘోరంగా ఉన్నది. మొత్తం పబ్లిక్ కాడ నుంచి చపరాసి నుంచి ఆఫీసర్ దాకా అంతా కరప్ట్ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ శాసించేది ఒక రాజకీయ వ్యవస్థ. అసలు రాజకీయమే ఒక కరప్షన్తో స్టార్ట్ అవుతుంది. చదువులేని ఒక నాయకుడు చదువు వచ్చిన వాళ్ళని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నది. ఈ మధ్య కాలంలోనే హుస్నాబాద్లో ఒక ఇష్యూ జరిగితే దాని మీద నేను చాలా పోరాటం చేసిన. పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, మున్సిపాలిటీ కానీ అందరూ కూడా వాళ్ళందరూ చదువుకొని సమాజానికి ఏదో చేద్దామని పరీక్షలు రాసి పాస్ అయ్యి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు చేయడానికి కూడా సిద్ధమైనరు. కానీ చివరికి దీని వెనుక ఏదైనా రాజకీయ శక్తి ఉన్నదన్నప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళు చేసే పని జరుగుతలేదు. కాబట్టి ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎఫ్జీజీ ఆధ్వర్యంలో ఓటు విలువైంది, ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, అసలు రాజకీయం అనే దాన్ని సెట్ చేస్తే సమాజం మొత్తం కరెక్ట్ అవుతుంది. అది సెట్ చేయాలంటే అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. అది ఏదైనా కూడా ఎఫ్జీజీ దానికి పాటుపడుతుంది. కాబట్టి నా వంతుగా నేను కూడా పద్మనాభరెడ్డి గారు ఏదైతే 84 years ప్రెసిడెంట్ అయిన దీనికి, ఆయన ఆ వయసులో కూడా వచ్చి ఆయన నడుము బిగించి దీనికి ఎట్లయితే ముందుకు తీసుకుపోతున్నామో, మాకైతే ఇంకా వయసు ఉన్నది కాబట్టి మేము కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళి ఎఫ్జీజీని నిలబెడతాం. తర్వాత ప్రభుత్వాలను కూడా ఎఫ్జీజీ దిశానిర్దేశాలు చేసి, ఎఫ్జీజీ అంటే ఒక భయము, దానికి ఒక గౌరవం అనేది ఇంకా బాగా క్రియేట్ చేసి ప్రజల వరకు కూడా ఎఫ్జీజీని తీసుకుపోయే బాధ్యత నేను పర్సనల్గా తీసుకుంటా, సినిమాల ద్వారా కానీ, నా రాతల ద్వారా కానీ.